అదో అందమైన నగరం. ప్రియుడితో గడిపేందుకు ఓయో రూమ్కి వచ్చిన మహిళ. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. ఇంతలోనే ఊహించని ఘటన. ప్రియుడి చేతిలో కత్తిపోట్లకు గురై ప్రాణాలు విడిచిన వివాహిత మహిళ. అసలు ఏం జరిగింది? అతి కిరాతకంగా ఆ మహిళను ప్రియుడు హతమార్చడానికి కారణం ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఆమె పేరు హరిణి. వయసు 33 సంవత్సరాలు. 2012లో 41 ఏళ్ల దాసగౌడ అనే రైతుతో వివాహమైంది. ప్రస్తుతం వీరికి 2 పిల్లలున్నారు. ఒకరికి 13, మరొకరికి 10 ఏళ్ల వయసు ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉంది. 3 ఏళ్ల క్రితం ఓ గ్రామంలో జరిగిన జాతరలో హరిణికి ఎస్ఎస్ అనే యువకుడు పరిచయమయ్యాడు. మాటా పెరిగి అది కాస్త చనువుగా ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. నిత్యం ఒకరికొకరు ఫోన్లు మాట్లాడుకుంటూ చాటింగ్ చేసుకుంటూ ఉండేవారు. కొంతకాలానికి ఈ విషయం హరిణి భర్తతో సహా అతని కుటుంబ సభ్యులకు తెలిసింది. దీనిపై సున్నితంగా స్పందించిన భర్త కుటుంబ సభ్యులు ఇలాంటివి మానుకోవాలని కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తరువాత ఎస్ఎస్ను కలవడం, ఫోన్లు మాట్లాడడం మానేసింది హరిణి. దీంతో వివాహేతర సంబంధం ముగిసిందని భావించారు హరిణి అత్తమామలు. అయితే కొన్ని రోజుల క్రితం యశస్ హరిణికి మధ్య మళ్లీ పరిచయం ఏర్పడింది. చివరిసారిగా కలిసేందుకు అవకాశం ఇవ్వాలని హరిణిని కోరాడు ప్రియుడు యశస్. ఈ క్రమంలోనే జూన్ 6న సాయంత్రం 5 గంటల సమయంలో హరిణిని తన కారులో ఎక్కించుకున్నాడు యశస్. బెంగళూరు శివారులోని కెంగేరి ప్రాంతంలోని పూర్ణప్రజ్ఞ లేఅవుట్లో హోటల్కు తీసుకెళ్లాడు. తనతో కలిసి జీవించాలని కోరాడు. అందుకు హరిణి అంగీకరించలేదు. ఇద్దరి మధ్య మాట పెరిగింది. తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన యశస్ హరిణిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆమె శరీరంపై సుమారు 17 సార్లు పొడిచి అతి కిరాతకంగా చంపాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హరిణిని హత్య చేసేందుకు కుట్రలో భాగంగానే నగరు శివారులో రూమ్ బుక్ చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా హరిణిని కలిసేందుకు వచ్చే క్రమంలో తన వెంట కత్తిని తీసుకొచ్చాడని గుర్తించారు పోలీసులు. వివాహితను హత్య చేసిన కేసులో యశస్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించి విచారిస్తున్నారు పోలీసులు.